గంగా బాలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. అది చూసి అక్కడ ఉన్న వసంత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అది చూసి వసంత అయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది. మామగారు ఏమండి, ఒక్కసారి అందరూ బయటకు రండి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అది చూసి బాలు గంగా అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి వదిన, ఏమైంది వదిన చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గంగాధర్ అయితే అలా అనేసరికి అక్కడ ఉన్న వసంత అక్కడ ఉన్న బాలు అలాగే గంగాలను చూపిస్తూ ఉంటుంది. అది చూసి గంగాధర్ అయితే ఏమైంది వదిన అని చెప్పి అటువైపు తల తిప్పి చూస్తాడు. చూసేసరికి అక్కడ ఉన్న గంగా బాలులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళ మెడలో ఉన్న పూలదండలు, గంగ మెడలో ఉన్న తాలిబొట్టును చూసి గంగాధర్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చెంగయ్య, దేవమ్మ, సుధాకర్ వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇదంతా చూసి గంగాధర్ అయితే తట్టుకోలేక హార్ట్ బ్రేక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇంతలో బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, గంగాధర్, ఇక మీద గంగ బాధ్యత నీది కాదు నాది. గంగ నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరం కలిసే ఉంటాం. గంగ నా లైఫ్ పార్ట్నర్. ఇక మీద గంగ బాధ్యతలు నీవి కాదు నావి అని చెప్పి బాలు గంగాధర్తో అంటాడు. అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక గంగ అయితే మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న చెంగయ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న బాలు అయితే గంగ నా భార్య అని చెప్పి అందరి ముందు ధైర్యంగా చెప్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.